క్యాసినోలు, గుండాట, ఏదైతే బెట్టింగులు, కోడిపందాలు, కోట్లు మారుతున్న చేతులు, ఇదే కదా. ఇదే విషయంలో జగన్ చేసుంటే కనుక రాష్ట్రం మొత్తం జోదశాలగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడిపందాలు విచ్చలవిడిగా చేశారు. జగన్ ప్రభుత్వం మొత్తం బహిరంగంగా విచ్చలవిడిగా చేసేసింది. కాబట్టి ఎటు చూసినా బెట్టింగ్లే, ఎటు చూసినా కోడిపందాలే, ఎటు చూసినా జోదమే. రాష్ట్రంలో చాలామంది తలరాతలు మారిపోయాయి అని చెప్పాం కదా. ఇదే కదా మనం రాసింది జగన్ అన్నప్పుడు. జగన్ చేస్తేనేమో తప్పాయే, మనం చేస్తే ఒప్పాయే. ఎలాగది? కాబట్టి అప్పుడు జరిగిన నష్టాలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఏదైతే తలరాతలు మారిపోయిన ఏవైతే ఉన్నాయో, వెచ్చలవిడిగా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కోడిపందాల మీద, లేదు జోదం మీద, లేదు జోదశాలల మీద. ఎలాగైతే మనం చాలా రాసామే. కాబట్టి ఇప్పుడు ఎందుకు రాయటం లేదు అప్పుడు రాసిన వాళ్ళు కదా? అప్పుడు చూస్తే పేజీలు పేజీలు హెడ్లైన్స్ పెట్టి రాశారు కదా. ఇప్పుడు ఎందుకు రాయరు మరి? ఇప్పుడు లేవా? సాక్షాత్తు శాసనసభాపతి ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయనే రిబ్బన్ కట్టి మరీ ఓపెన్ చేశారు. ప్రతి చోట ఎమ్మెల్యేలే గుండాట్ల కాడి నుంచి ఏదైతే కోడిపందాలు కానీ, బెట్టింగ్లు కానీ, ఇక అది ఇది అని లేదు, అన్నీ కూడా సకలం తానై అన్నీ చేశారు కదా. మరి అలాంటప్పుడు మన గురించి ఎవరు మాట్లాడరేంటి? మరి ఇప్పుడు ఎందుకు రాయటం లేదు అవే రాతలో? ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అవే ఛానల్లో? ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అవే పచ్చ పత్రికలు? ఒక్క సైడే మాట్లాడే ఆ పత్రికలన్నీ ఏమైపోయాయి? కాబట్టి వాళ్ళు చేస్తే వ్యభిచారం, మనం చేస్తే సంసారం. ఇదే కదా జరిగేది నిత్యం. కాబట్టి ఇప్పుడు కూడా అప్పటి మాదిరిగానే దానికి డోస్ పెంచి మరి అప్పుడేమో సంక్రాంతి చేస్తేనేమో సెట్టింగ్లు వేసి ప్రజాధనమంతా దుర్వినియోగం చేసేస్తున్నారు, ప్రజల డబ్బు ఈ సంక్రాంతి పేరిట నాశనం చేసేస్తున్నారన్నారు. అంతకు మించి సెట్టింగ్లు వేసాం మనం, మరి అంతకు మించి ఎక్కువ చేస్తున్నాం కదా. ఎక్కడా లేనంతగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతులు మారిపోయి తలరాతలు మారిపోతున్నాయిగా. ఇప్పుడు ఎందుకు మాట్లాడవు అవే పత్రికలు? ఇప్పుడు ఎందుకు చూపించవు అవే పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలు? కాబట్టి వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే, వాళ్ళు చేస్తే వ్యభిచారం, మనం చేస్తే సంసారం. ఇది ఎక్కడ న్యాయం? ఈ న్యాయం నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి రాసే నోళ్ళు చూసే కళ్ళు ఏవైనా సరే కనుక వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయేమో అనేది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా సరే, ఏం రాసినా సరే, ఏం మాట్లాడినా సరే ఒకటే చెప్పాలా, జరిగేది ఏదైతే అదే నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరానికి మించి, 5 ఏళ్లలో కాదు ఈ సంవత్సరంలో అంతకు మించి అయితే కనుక కోడిపందాలే కావచ్చు, గుండాటలే కావచ్చు, బెట్టింగ్లే కావచ్చు, జోదం అనే పేరున్న ప్రతిదీ కూడా ఎబ్బడి ముబ్బడిగా అయితే కనుక విశృంఖలంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా చేశారు, జరిగింది, నిర్వహించారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలే దగ్గరుండి, మంత్రులే దగ్గరుండి ఆడించారు అన్నమాట వాస్తవం కదా. ఇప్పుడు ఎందుకు మనం అలా రాయలేము? ఇప్పుడు ఎందుకు మనం అలా మాట్లాడలేము అంటే అది మీకే తెలియాలి. కాబట్టి అప్పుడు ఒకలాగా ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు ఒకేలా ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అంతా కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, నిజం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది, ఆ మాట మర్చిపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.